ఇప్పుడు మన ట్యాంక్ అనేది సైకిల్ అయిపోయిందా లేదా, అన్ని పారామీటర్స్ ఎలా ఉన్నాయి, అమోనియా నైట్రేట్స్ ఎలా ఉన్నాయి అనేది టెస్ట్ చేసి మనం తెలుసుకోవచ్చు. నేను యూజ్ చేస్తుంది వచ్చేసరికి ఏపీఐ సాల్ట్ వాటర్ మాస్టర్ టెస్ట్ కిట్ అనమాట. ఇది కొంచెం అక్యురేట్గా చూపిస్తుంది. వేరే బ్రాండ్స్ కూడా ఉన్నాయి, బట్ ఏంటంటే మ్యాక్సిమం 90% ఆఫ్ ద మెరైన్ హాబీస్ట్లో ఇదే వాడతారు అనమాట, ఏపీఐ వాళ్ళది. దీంట్లో ఫ్రెష్ వాటర్ది ఉంటుంది, సాల్ట్ వాటర్ది ఉంటుంది. సాల్ట్ వాటర్ది మనం సాల్ట్ వాటర్కి అయితే యూజ్ చేయాలన్నమాట. ఫ్రెష్ వాటర్ అయితే తీసుకొచ్చి సాల్ట్ వాటర్కి యూజ్ చేయకూడదు. ఇప్పుడు ఓపెన్ చేసేసి టెస్ట్ చేసేద్దాం. ఇది చార్ట్. దీంట్లో మనం కలర్స్ మ్యాచ్ చేసుకుంటే మనకి ఎంత పీపీఎం ఉంది అనేది తెలుస్తుంది అనమాట. సో 1 by 1 దీంట్లోనే ఇవి ఉంటాయి అనమాట. సో వీటిలో మనం 5 ml మన ట్యాంక్ వాటర్ తీసుకోవాలి. నేను 5 ml మన ట్యాంక్ వాటర్ తీసుకుంటాను త్రూ సిరెంజ్. సో సిరెంజ్తో తీసుకున్న డైరెక్ట్ 5 ml డైరెక్ట్ వేస్తే మనం దీంట్లో కూడా మెజర్మెంట్ ఇస్తారు ఎగ్జాక్ట్గా. సో మనం సిరెంజ్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ టెస్ట్ వచ్చేసరికి మనం pH చెక్ చేసుకుంటాం. సో దీని మీద క్లియర్గా రాసి ఉంటుంది యాడ్ 5 drops. సో దీంట్లో ఇప్పుడు మనం 5 drops వేయాలి. 1 2 3 4 5 drops వేస్తా. దీన్ని ఇప్పుడు మూసేసి షేక్ అంతే, కొంచెం అలా ఎలా గిలకొట్టేసి పక్కన పెట్టేయడమే. కొంచెం టైం ఇస్తే ప్రాపర్గా మనకు తెలిసిపోతుంది రీడింగ్. ఇప్పుడు దీన్ని కూడా క్లోజ్ చేసి ఇప్పుడు మనం అమోనియా టెస్ట్ చేద్దాం. సో pHకి ఒకటే ఉంటుంది, అమోనియాకి వచ్చేసరికి 2 ఉంటాయి అనమాట. బాటిల్ 1 బాటిల్ 2 అని ఉంటాయి. సో ఇవి వచ్చేసరికి అమోనియాది 8 drops అయితే మనం వేయాలి. సేమ్ మళ్ళీ దీంట్లోకి మళ్ళీ ఇంకొక 5 ml మనం తీసుకోవాలన్నమాట వాటర్, మన ట్యాంక్ వాటర్. సో డైరెక్ట్ సంప్ నుంచి తీసుకోవచ్చు, లేకపోతే పైన ఎక్వేరియం నుంచి తీసుకోవచ్చు. మళ్ళీ 5 ml తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ బాటిల్లో #1 అని ఉంటుంది, ఇది ఫస్ట్ వేయాలి. 8 drops 1 2 3 4 5 6 7 8 drops వేసేసాం. దాని తర్వాత ఇప్పుడు #2 అని ఉంటుంది, ఇది సెకండ్ బాటిల్, ఇది కూడా 8 drops వేయాలి. 1 2 3 4 5 6 7 8 8 చుక్కలు వేసేసిన తర్వాత మళ్ళీ దీన్ని మనం షేక్ చేయడమే. సో దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఇంకొకటి తీసుకుందాం. దానికన్నా ముందు ఇవి క్లోజ్ చేసి పెట్టేద్దాం, వీటితో పని అయిపోయింది. ఇప్పుడు నైట్రైట్ చూద్దాం. సో దీంట్లో వాటర్ తీసుకొని మళ్ళీ 5 ml తీసుకున్నాం. ఇప్పుడు నైట్రైట్ చెక్ చేద్దాం. సో నైట్రైట్ ఇది వచ్చేసరికి 5 drops వేయాలి. One, 2, 3, 4, 5. దీన్ని పెట్టేద్దాం ఇక్కడ. మళ్ళీ దీన్ని కూడా షేక్. ఇప్పుడు లాస్ట్ అనమాట నైట్రేట్ లెవెల్స్ చూసుకుందాం. సేమ్ దీంట్లో కూడా మళ్ళీ వాటర్ తీసుకుంటున్నా. ట్యాంక్ వాటర్ వేస్తా 5 ml. ఇప్పుడు నైట్రేట్. సో నైట్రేట్ NO3. ఈ 2 బాటిల్ ఉంటాయి. సో ఇది ఫస్ట్ బాటిల్, ఇది సెకండ్ బాటిల్. సో ఫస్ట్ అది వేసిన తర్వాత మళ్ళీ ఇది వేయాలన్నమాట. ఇది 10 drops వేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 ఎక్స్ట్రా వచ్చేసింది, బట్ ఏంటంటే మనం వేయకూడదు దీంట్లో. ఇది కూడా సేమ్ 10 drops. 1 2 3 4 5 6 7 8 9 10 ఎగ్జాక్ట్గా దాని మీద మెన్షన్ చేసినట్టే వేసుకోవాలి డోసింగ్ డ్రాప్స్. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ మనం షేక్ చేసేసేయాలి. ఇప్పుడు మనకు తెలిసిపోతుంది ఎంత వచ్చింది ఎగ్జాక్ట్గా ఏంటి కథ అనేది దీంట్లో ఉంటుంది. దీన్ని కూడా పక్కన పెట్టేసి మనం ఇప్పుడు pH దగ్గర నుంచి మొదలు పెడదాం. సో ఇది pH అనమాట. సో pH వచ్చేసరికి అరౌండ్ 7.8 నుంచి 8 మధ్యలో అయితే ఉంది. pH చూసినట్టయితే మీకు క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నా. pH అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి అమోనియా. ఇది అమోనియా అనమాట. సో అమోనియా 0.
సో ఫస్ట్ ఏదైతే కలర్ ఉందో సేమ్ అదే కలర్ని మ్యాచ్ చేస్తుంది అనమాట. సో 0 ppm ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి నైట్రైట్. సో నైట్రైట్ కూడా వచ్చేసరికి 0. సో సేమ్ కలర్ చూసుకోవాలి, కలర్ మ్యాచ్ బట్టే మనం చూసుకోవచ్చు అనమాట. అండ్ దాని తర్వాత లాస్ట్ వచ్చేసరికి నైట్రేట్. సో నైట్రేట్ వచ్చేసరికి 0 to 5 ppm మధ్యలో ఉందన్నమాట. సో కలర్ మీరు చూసినట్టయితే క్లియర్గా 0 లేదు, అలాగే క్లియర్గా 5 లేదనమాట. సో 0 to 5 ppm మధ్యలో అయితే నైట్రేట్ అయితే ఉంది. సో మన ట్యాంక్ ఆల్మోస్ట్ రెడీ అయ్యి ఇంకా ఫిషెస్ అయితే మనం వేసేసుకోవచ్చు అనమాట 1 by 1. సో గత 3 daysగా నాకు సేమ్ రీడింగ్ ఉంది, ఏది అప్ అండ్ డౌన్ అవ్వలేదు. నేను డైలీ ఫిష్ ఫుడ్ కూడా ఫీడ్ చేస్తున్నాను అమోనియా సోర్స్ కోసం, బట్ అన్నీ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గానే ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసరికి లాస్ట్ ఇది 0 to 5 ppm మధ్యలో అయితే ఉంది. సో నైట్రేట్ 0, అమోనియా 0, అలాగే pH కూడా వచ్చి 0నే అనమాట. సో నేను మీకు దీన్ని చార్ట్ కూడా చూపిస్తా. ఆ చార్ట్లో వచ్చేసరికి క్లియర్గా మీకు తెలిసిపోతుంది స్టార్టింగ్ నుంచి ఎంతెంత ఉంది అనేది. నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది ఇంకో నిమిషం, ఇక్కడ ఉందా, ఇక్కడే ఉంటుంది. సో 5.0 ppm ఇదిగోండి చార్ట్. సో మనం వచ్చేసరికి స్టార్ట్ చేసిన రోజు అనమాట. సో స్టార్ట్ చేసిన రోజు నేను మెన్షన్ చేయాల. సో డే 1 డే 2 నేను టెస్ట్లు ఏమీ చేయవసరం లేదు, ఎందుకంటే ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు. డే 3 వచ్చేసరికి సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అమోనియా పెరగడం స్టార్ట్ అయింది. నైట్రేట్, సో నైట్రేట్ 0 ఉంది, నైట్రేట్ కూడా 0 ఉంది. డే 6ని మళ్ళీ మనం చెక్ చేసాం. సో మళ్ళీ ఇప్పుడు అమోనియా మళ్ళీ పెరిగిందనమాట. అలాగే అమోనియాతో పాటు నైట్రేట్ కూడా పెరిగింది, నైట్రేట్ మళ్ళీ నైట్రేట్ 0 ఉంది. డే 8 వచ్చేసరికి మళ్ళీ అమోనియా సేమ్ ఉంది, కాకపోతే ఈసారి నైట్రైట్ పెరిగిందనమాట, 1 ppmకి వెళ్ళింది. దాని తర్వాత నైట్రేట్ మళ్ళీ పెరిగింది, నైట్రేట్ వచ్చేసరికి 10 ppmకి వెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ అమోనియా వచ్చేసరికి డే 10న డ్రాప్ అవడం స్టార్ట్ అయింది, అంటే తగ్గడం స్టార్ట్ అయింది. అమోనియా 0.25కి వెళ్ళింది అనమాట. దాని తర్వాత మళ్ళీ నైట్రైట్ వచ్చేసరికి మళ్ళీ ఇది కూడా తగ్గడం స్టార్ట్ అయింది, 1 నుంచి 0.25కి వచ్చింది. దాని తర్వాత నైట్రేట్ కూడా తగ్గడం స్టార్ట్ అయింది. దాని తర్వాత నేను 4 days గ్యాప్ ఇచ్చేసా, ఎటువంటి టెస్ట్ అనేది చేయలేదన్నమాట. సో దాని తర్వాత డే 15న మనం చెక్ చేసినప్పుడు సో pH ఒక కొంచెం పాయింట్ డ్రాప్ అయింది, అమోనియా 0కి వచ్చేసింది, నైట్రైట్ 0కి వచ్చేసింది. దాని తర్వాత నైట్రేట్ కూడా 0 to 5 ppmకి వచ్చిందనమాట. సో ఈరోజు వచ్చేసరికి డే 18 ఈరోజు మనం చెక్ చేసేది. సో డే 18న మనకు వచ్చేసరికి pH అరౌండ్ 7.8 to ఇక్కడ 7.8 to 8 మధ్యలో అయితే ఉంది, 8.0 మధ్యలో అయితే ఉంది. అమోనియా 0, నైట్రేట్ 0. సో సేమ్ నైట్రేట్ వచ్చేసరికి 0 to 5 ppm అయితే ఉందన్నమాట. సో ఇక్కడ కంప్లీట్గా మనకి ఇవి 0 ఉన్నాయి కాబట్టి ఇది ఆటోమేటిక్గా వేసేసుకోవచ్చు. సో ఇంత తక్కువ ఉందని నాకు డౌట్ వచ్చి, సో ఇక్కడ ఏదైతే తక్కువ ఉందో ఇది నాకు తక్కువ ఉందని డౌట్ వచ్చి నేను కంటిన్యూగా సో ఈ 3 రోజులు నిన్న ఇది అమోనియా సోర్స్కి ఫుడ్ ఫీడ్ చేశాను అనమాట. ఫుడ్ ఫీడ్ చేసా, దాని తర్వాత ఫుడ్ ఫీడ్ చేసిన తర్వాత అది మళ్ళీ డికంపోజ్ అయిపోయి నైట్రోజన్ సైకిల్ జరుగుతుంది కదా. సో అప్పుడు ఇవేమన్నా పెరుగుతాయా, ఏమన్నా చేంజ్ అవుతాయా అనే వెయిట్ చేశాను అనమాట. బట్ ఇవేమీ చేంజ్ అవ్వలేదు. సో ఇప్పుడు మనం స్లోగా ఫిషెస్ వేసేసుకోవచ్చు. మన నైట్రోజన్ సైకిల్ 18 daysలో అయితే కంప్లీట్ అయిపోయింది. నేను వచ్చేసరికి పెద్ద పేపర్ కొట్టించేసుకోవచ్చా ప్రతిరోజు చెక్ చేద్దామని, బట్ ఇక్కడితో అయితే మనది కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట.